ఆలోచించినట్టయితే ముఖ్యంగా ఈరోజు రేవంత్ రెడ్డి యొక్క పర్యటనలో భాగంగా భద్రాద్రి యాదగిరిగుట్టకి వెళ్ళడం జరిగింది. సో ఇది యాదగిరిగుట్టలో జరిగిందని కొంతమంది, భద్రాద్రిలో జరిగిందని కొంతమంది చెప్తుర్రు. సో ఎక్కడ జరిగినా కానీ ఒక ఆలయంలో జరిగినటువంటి అవమానం, ఒక దళిత నాయకుడికి జరిగిన అవమానం, ఒక దళితుడికి జరిగిన అవమానం, ఇది నిజంగా దళిత సమాజం మేల్కొనవలసినటువంటి సందర్భం. ఇది దళిత సమాజం ఒక్కసారిగా ప్రశ్నించాల్సిన సందర్భం ఇది. సో ఏంటి అంటే మీకు అందరికి ఆల్రెడీ తెలుసు, అంటే ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా వైరల్ గా మారుతుంది. బీఆర్ఎస్ ప్రభుత్వం కూడా దీని మీద స్పందించింది. సో బీఆర్ఎస్ పార్టీ కూడా దీని మీద స్పందించింది. ఇక కాంగ్రెస్ పార్టీలో బీర్లా ఐలయ్య అనే ఒక ఎమ్మెల్యే మాత్రం స్పందించాడు, ఇంకొకరు స్పందించాడు. సో ఆ వార్తలందరూ మనం చెప్పుకునే ప్రయత్నం చేద్దాం. ఈ ఈవినింగ్ అప్డేట్ లో అది ప్రముఖమైనటువంటి పాత్ర వహిస్తుంది ఖచ్చితంగా. సో ముఖ్యంగా చూసినట్టయితే ఇవాళ జరిగినటువంటి ఒక కార్యక్రమంలో, దైవ కార్యక్రమంలో క్లియర్ కట్ గా ఒక విషయం అర్థమైంది. ఏంటి అంటే ప్రస్తుత ప్రభుత్వం రెడ్డిల రాజ్యం అని సుస్పష్టంగా అర్థమవుతా ఉంది ఈరోజు జరిగిన సంఘటనతో. మీరు ఇక్కడ గమనిద్దాం, ఇక్కడ చూడండి, ఇక్కడ ఫోటో అందుకని ఇక్కడ తీసి పెట్టాను. చూసినట్టయితే డిప్యూటీ సీఎంకి అవమానం. ఇక్కడ చూడండి రేవంత్ రెడ్డి ఆయన సతీమణి, ఆ తర్వాత ఇక్కడ వచ్చేసి కోమటిరెడ్డి వెంకటరెడ్డి, ఇక్కడ ఉత్తమ్ కుమార్ రెడ్డి, పక్కన కొండా సురేఖ గారు. ఇక్కడ చూడండి, ఇది ఎలా ఉంది తెలుసా మిత్రులారా? నాకు ఇదేలా కనిపిస్తుంది తెలుసా? రాముడు, సీత, లక్ష్మణుడు, అంటే ఉదాహరణ చెప్తున్నా, లక్ష్మణుడు కాదులేండి, ఉదాహరణ చెప్తున్నా. లక్ష్మణుడు, ఆ తర్వాత ఈయన వశిష్ఠ మహర్షి లాగా, ఈయన ఆంజనేయుడు లాగా కనబడుతుంది. నాకైతే అలా కనబడుతుంది. మరి అది మీకు ఎలా కనబడదు నాకు తెలియదు, కానీ నాకు ఈ విధంగా కనబడ్డది. ఇది ఎక్కడ జరిగింది? యాదగిరిగుట్టలో జరిగింది. అయితే ఇది చాలా మంది ఏమంటున్నారంటే, దీన్ని ఇక్కడైతే క్లియర్ గా రాసిర్రు. యాదగిరిగుట్టలో మహోత్సవాలు తొలి పూజ కార్యక్రమం సందర్భంగా డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క అవమానం జరిగింది. అంటే ఇది జరిగింది యాదగిరిగుట్టలో, భద్రాచలంలో కాదు. భద్రాచలంలో జరగలే, ఇది జరిగింది యాదగిరిగుట్టలో. జరిగిన పరిణామం ఏంది అధ్యక్షుల వారికి చెప్పాలి. అధ్యక్షులు అంటే ఎవరు? ప్రజలే కదా. సో ఇప్పుడు మనం చేయాల్సింది ఏంటంటే, ఇక్కడ ఈయన ఎట్లా కూర్చోండు, అసలు సీట్ ఉందా? నాకు తెలిసే ఏదో చిన్నది ఒక పీట వేసినట్టుందాడు, ఒక పీటేసిరు అంతే. వీళ్ళు రుబాబు కూర్చున్నారు చూడండి, ఈ నలుగురు. యాజ్ పర్ ప్రోటోకాల్ ఈయన ఎవరండి? ఈయన కింద కూర్చున్న ఆయన ఎవరు? కిందాసనం బీర్లు ఐలయ్య అంటాడు. లేదు కొంచెం మిస్టేక్ అయింది, తొక్కలో మిస్టేక్ అయింది, నీ కోపం వస్తుంది. మిస్టేక్ అది, వేస్ట్ సిగ్గుశరం ఉండాలిగా. ఏ సందర్భం ఒకటి అందరూ కింద కూర్చోవడం, లేకపోతే అంతేగాని ఈయన కింద వేసిరట. అప్పుడు బెంచీలు కొంచెం అట్టిట్టు ఉన్నాయి, సో కొంచెం అడ్జస్ట్ చేసుకోవాలి. దాని రాత సిగ్గుశరం తప్పి మాట్లాడతారు ఒక్కొక్కడు. ఇది మాట్లాడే ఎవరో తెలుసా? వల్ల బహుజనులే, ఈ దళితులే. కాంగ్రెస్ పార్టీ మొదటి నుండి కూడా బహుజనులకు అండగా ఏం లేదు. తన ఓటు రాజకీయం మాత్రమే కాంగ్రెస్ పార్టీ చేస్తుంది దళితుల విషయంలో. అది ఎప్పటి నుండి కాదు, ఎప్పటి నుండో జరుగుతున్న ఆనవాయితే. ఇప్పుడు రేవంత్ రెడ్డి వచ్చో, కోమటిరెడ్డి వెంకటరెడ్డి వచ్చో చేసింది ఏం కాదు. ఈ కాంగ్రెస్ పార్టీ అంటేనే బాపనోళ్ళ పార్టీ. మరి ఆ పార్టీలో మొత్తం ఏం జరుగుతుంది అంటే ఈ ఇదాలంటే వరలో జరుగుతాయి. ఇక్కడ పాయింట్ ఏంటి మిత్రులారా? ఈ పాయింట్ ఏంటంటే యాజ్ పర్ ప్రోటోకాల్ ఈయన ఎవరండి? మనకి గమనించితే ఇక్కడ కింద కూర్చున్న ఎవరు మనకు? ప్రస్తుత తెలంగాణ డిప్యూటీ సీఎం. అంటే దాని అర్థం ఏంటి? సీఎం తర్వాత సీఎం అంతటి వాడని అర్థం. సీఎం తర్వాత సీఎం అంతటి వాడని అర్థం. ఎవరు ఇక్కడ కూర్చున్నాయా? ఇక్కడ కూర్చున్నాయన. ఇంకోటి ఏంటి? అసలుకి క్యాబినెట్లోనే సీఎం తర్వాత ఉన్నటువంటి అత్యున్నతమైనటువంటి మంత్రి పదవి ఏదైతే ఉందో అదేంటంటే, డిప్యూటీ సీఎం కాకుండా ముఖ్యంగా క్యాబినెట్ లో ఉన్నటువంటి అత్యున్నతమైన పదవి ఏంటంటే ఆర్థిక శాఖ. ఆ ఆర్థిక శాఖకి ఈయన మంత్రి. ఈడ కూర్చుండు చూడినా బహుజనవాదాన్ని పక్కన పెట్టేసి ఇంకా నేను బానిసనా అని చెప్పి ఈడ కూర్చుండు చూడు. ఈయన ఆర్థిక శాఖ మంత్రి, తెలంగాణ డిప్యూటీ సీఎం,
అండ్ ఫైనాన్షియల్ మినిస్టర్, సీఎం తర్వాత సీఎం తటి వాడు. గడికోసారి రేవంత్ రెడ్డి మైక్ అందుకుంటే మన బట్టన్న చెప్తేనే అవుతుంది. బట్టని మనము మన జాతి ఏంటంటే ఎవడైనా రెండు మాటలు చెప్పగానే ఓ నాంతటోళ్ళు లేడు పోయి అంటాం మనం. అట్లుంది నా కథ. తప్పు ఇళ్ళవే కాదు, ఈయనది కూడా ఉంది. ఇక్కడ ప్రోటోకాల్ ఏంటండి? సీఎం రేవంత్ రెడ్డికి కనీసం కామన్ సెన్స్ లేదా? చదువుకోలేదా? గాలిలో సీఎం స్థాయి నుండి ఏం విక్రం అనడం? ఈ పదం వాడదు, క్షమించండి, పదం వాడద్దు, కానీ కోపం వచ్చేస్తుంది నాకు. నేను కొంచెం ఆవేశపడండి. ప్రోటోకాల్ తెలియదా? ప్రోటోకాల్ ఏంటండి? సీఎం తర్వాత సన్మానం చేయాల్సిన వ్యక్తి ఎవరు? డిప్యూటీ సీఎం. మరి కోమటిరెడ్డి వెంకరెడ్డి ఎందుకు కూర్చున్నాడా? ఉత్తమ్ కుమార్ రెడ్డి ఇక్కడ కూర్చున్నాడా? బహుజనులు అంటే అంత తక్కువనా? దళితులు అంటే అంత పుణ్యానికి వచ్చినారు మీకు? గట్టికి ఇచ్చేటోళ్ళు లేక సిగ్గు తప్పిన బహుజనవాదంతో మనం బతుకుతున్నాం కాబట్టి ఈ రోజు జరిగింది. మన రేవంత్ రెడ్డి అనడానికి లేదు. రేవంత్ రెడ్డినో, కోమటిరెడ్డి వెంకరెడ్డినో, ఉత్తమ్ కుమార్ రెడ్డినో ఎవరినో అనడానికి లేదు. మనం అనాల్సింది ఎవరో తెలుసా? మనల్ని అనుకోవాలి. ఎందుకు? సిగ్గు తప్పిపోయినా మనం. ఈ ఆవేశపూరితమైన వీడియో చేస్తాను ఒకటి. ఎందుకు ఇంకా బహుజన రాజ్యం రావట్లేదో నేను వీడియో చేస్తాను. ప్రోటోకాల్ ప్రకారం సీఎం తర్వాత డిప్యూటీ సీఎంను సన్మానించాలి, లేకపోతే సీఎం పక్కన డిప్యూటీ సీఎం కూర్చోవాలి. మరి ఇది ఖచ్చితంగా అవమానం కాదా? ఇది అవమానం కాదా? దళితులను అవమానించడం కాదా రేవంత్ రెడ్డి? దళితులను అవమానించడం కాదా ఇది? పొంగరాలు దిగుతాను ఉన్నావు, ఇడా పొంగరాలు కొడుతున్నావు. మాటలు కోటలు దాడతాయి. రేవంత్ రెడ్డికి మాటలు కోటలు దాడతాయి. చేసేయేమో ఎదవ పనులు. నిజంగా నీకు దళితుల మీద చిత్తశుద్ధి ఉంటే ఇది జరిగిన తర్వాత మంచిగా కూర్చొని కుదార్థంగా శుద్ధముద్దలాగా కూర్చున్నవే, శుద్ధముద్దలాగా కూర్చున్నావు. పక్కన ఉన్నవే డిప్యూటీ సీఎం కిందట కూర్చుంటారైనా అడగపోయినావు? అలా సీట్ తక్కువైనా ఒక చేరేపియాల్సిందాడా? సరే ఆడ ఫస్ట్ కూర్చున్నాయన, ఆయన కూర్చున్నాడా కుదలేదు. ఫస్ట్ ఎట్ట కూర్చుంటారే? నేను డిప్యూటీ సీఎం ధ్యాస ఉందా? కనీసం డిప్యూటీ సీఎం ధ్యాస ఉందా బట్టి విక్రమార్కకి? ఇలాంటి వాళ్ళందరూ కలిసి దళిత సమాజాన్ని సర్వనాశనం చేస్తారు. ఎంత కోపం వస్తుందంటే మిత్రులారా, నిజంగా బహుజనవాదం కోసం మనం ఇంత కష్టపడుతుంటే నాయకులు ఇట్లా తయారైతే ఏం చేయాలి? మనం ఏం చేయాలి? దీన్ని తీవ్రంగా ఖండించాల్సిన అవసరం ఉన్నది మిత్రులారా. దీన్ని ఏదో చూసి వెళ్ళిపోతాం, ఇలాంటి మస్తు చూసంలే అని మీరు అనుకోవచ్చేమో. నిజంగా మీకు మీ జాతి మీద ఈరోజు మనం గమనిస్తే మిత్రులారా, మనం గమనిస్తే రెడ్డిలకు ఏమైనా అన్యాయం జరిగితే రెడ్డి అందరూ ఏకమవుతారు. ముస్లింలకు ఏదైనా జరిగితే ముస్లింలు అందరూ ఏకమవుతారు. క్రిస్టియన్లకు ఏదైనా జరిగితే క్రిస్టియన్లందరూ ఏకమవుతారు. కానీ బహుజనులకి, ముఖ్యంగా దళితుడికి ఏదైనా జరిగితే మనకెందుకు, వాడు చేసుకున్న దాన్ని చేస్తాడు, వాడు గూంతలు పడతాడు, వాడికెందుకు అని పక్కది చూస్తాం మనం. ఎందుకు? మనకు రోషంలే, పౌరుషంలే. మన పౌరుషాలు ఎక్కడ ఉంటాయి తెలుసా? మన పౌరుషాలు మనోడి మీద ఉంటాయి, మనోడి మీదనే ఉంటాయి. సరే, టైం అవుతుంది. సో దీని మీద సపరేట్ వీడియో చేస్తున్నాను నేను. టైటిల్ వచ్చేసింది తెలుసా? బానిస బహుజనులకు టైటిల్ నేను రేపు చేయబోయే టైటిల్ బానిస బహుజనులకు రాజ్యాధికారం ఎందుకు? కామెంట్ చేయండి, మీరు కామెంట్ చేయండి. ఇంకా వార్తలకు వెళ్ళే ప్రయత్నం చేద్దాం మిత్రులారా. ఈవినింగ్ న్యూస్ అప్డేట్, బ్రేకింగ్ న్యూస్, ఈవినింగ్ న్యూస్ అప్డేట్ ని మనం చూస్తున్నాం. సో నిజంగా ఈ వార్త అయితే నిజంగా సిగ్గుచేడుతనం, దళితులకు బహుజనులకు సిగ్గుచేడుతనం. ఇది కేవలం బట్టి విక్రమార్కనో, దీన్ని కేవలం బట్టి విక్రమార్కనో డిప్యూటీ స్పీకర్ సీఎంను అవమానించినట్టు కాదు, దళిత సమాజాన్ని మొత్తం అవమానించినట్టే, దళిత సమాజాన్ని మొత్తం బానిసలుగా ఇండైరెక్ట్ గా చూపించినట్టే.
బీర్లో ఐలై చెప్పేటట్టు మాటలు అయితే నాకు మామూలు కోపం తెప్పిస్తా. ఎందుకంటే మిత్రులారా, ఎందుకంటే ఆవేశంతో చెప్తున్నట్టు కాదు, ఆక్రందన. బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఎంతో కష్టపడి తన జీవితానంతా త్యాగం చేసి మన కోసం కష్టపడి రాజ్యాంగాన్ని రాసి మనల్ని ఈ రోజు ఈ స్థాయిలో నేను స్వేచ్ఛగా మాట్లాడగలుగుతున్నానంటే, లేదా స్వేచ్ఛగా మీరు చూస్తున్నారంటే, స్వేచ్ఛగా మనందరం రాజ్యాధికారంలో భాగం కోసం పోరాడుతున్నామంటే ఆయన పడ్డ కష్టం. ఈరోజు ఆ కష్టం ఎక్కడ పోయిందండి? డిప్యూటీ సీఎం స్థాయి వ్యక్తికే అవమానం జరుగుతూ ఉంది. ఇక్కడ బీర్ లైలే అన్న మాట ఏంటంటే, డిప్యూటీ సీఎం గురించి మాట్లాడుతున్న మిత్రులు, ఇక్కడ మహిళకు అవమానం జరిగింది. ఇక్కడ కొండ సురేఖ గారిని కూడా అట్టే కూర్చోబెట్టింది. అంటే వీళ్ళకేమో సీట్లు సరిపోయినాయి, వాళ్ళకేమో సీట్లు లేవా? యాదగిరిగుట్టలో అసలు చైర్లే కనబడతలేవా? ఇది సరే, ఇది అనుకుందాం. యాదగిరిగుట్ట లోపలికి వెళ్ళేటప్పుడు నేను ఆ ఒక వీడియో మన ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సార్ తన ఇన్స్టాలో పెట్టడం జరిగింది. ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సార్ పెట్టాడు. ఆ ఇన్స్టాలో స్టోరీస్లో నేను చూసా, పోస్ట్లో పక్కన అంటే రేవంత్ రెడ్డి, ఆయన పక్కన ఈ మహానుభావుడు కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఇద్దరు. మన బట్టి విక్రమార్క ఏడుండు తెలుసా? ఎన్నో దూరంగా ఉండు. ఇప్పటికీ వివక్ష జరుగుతూ ఉంది. మన వాడు డిప్యూటీ సీఎం అంటే సంకలు గుద్దుకోవడం కాదు, జరుగుతున్న అన్యాయాన్ని గమనించండి. నిజంగా బట్టి విక్రమార్కు నిజంగా రోషం ఉంటే దీని మీద మాట్లాడాలి. అసలు రేవంత్ రెడ్డికి నిజంగానే బహుజనుల మీద, దళితుల మీద ఒక గౌరవం ఉంటే దీని మీద మాట్లాడాలి. క్షమాపణ చెప్పాలి రేవంత్ రెడ్డి. సీఎం రేవంత్ రెడ్డి క్షమాపణ చెప్పాలి, కోమటిరెడ్డి వెంకటరెడ్డి క్షమాపణ చెప్పాలి, ఉత్తమ్ కుమార్ రెడ్డి కూడా క్షమాపణ చెప్పాలి. క్షమాపణ చెప్పే వరకు వీడియోని షేర్ చేయండి. ఏంటండి నాకు అర్థం కాగలుగుతా? ఏం జరుగుతుంది తెలంగాణ రాష్ట్రంలో? మొన్న జన్వాడలో క్రిస్టియన్స్ ని ఆగమాగం చేసి కొడుతుంటే రేవంత్ రెడ్డి ఒక్క మాట మాట్లాడిండా? యాక్చువల్గా అప్పుడు నేను వీడియో చేయాలి, ఎందుకు చేయలేదు తెలుసా? కొన్ని కారణాలు ఉన్నాయి వాస్తవానికి. ఆ డీటెయిల్స్ పూర్తిగా తెలియదు, ఎందుకు చేయాలని వదిలేసిన. కానీ అక్కడ తప్పవడతో పక్కన పెడితే కనీసం దాని మీద స్పందించిండా రేవంత్ రెడ్డి? ఆ రోజు స్పందించాడు. అంటీ ముట్టాడు. ఒక లోపట మనువాదాన్ని పెట్టుకున్నటువంటి వ్యక్తి రేవంత్ రెడ్డి. ఇక్కడ అర్థం కావట్లేదా? ఆయన సీఎంగా ఆయన ఏం చేస్తుండు, ఏం మంచి పనులు చేస్తుండు. తర్వాత ఆయన నెక్స్ట్ థింగ్ అండి, ఆయన ఎందుకు చేస్తుండు? ప్రజల ఓట్లేసి మళ్ళీ గెలవాలని చేస్తుండు అంతే తప్ప నా ఇంటికి ఏం తెచ్చి పెడతాడు కదా. నా సొమ్ము తీసుకొని నాకు ఇస్తుంది తప్ప, నా సొమ్ముతో ఆయన సుఖపడుతుంది తప్ప నాకేం చేస్తున్నాడు కదా. ఈ రోజు అధికారంలో ఉన్న వ్యక్తికి ఏదైతే మన పరిస్థితి ఏంటి ఒక్కసారి క్వశ్చన్ చేసుకోండి మిత్రులారా, క్వశ్చన్ చేసుకోండి. మనువాదాన్ని మొత్తం నింపుకున్నటువంటి రెడ్డి రాజ్యంలో బతికేది ఎట్లా? ఈ రెడ్డి రాజ్యం ఇక్కడ జరిగింది ఏంది? వెలమ రాజ్యం పోయి రెడ్డి రాజ్యం వచ్చింది అంతే. మీ రెడ్డి రాజ్యంలో చూడండి, మీరు ఈ నామినేట్ పదవులు ఇచ్చినట్టు ప్రతి ఒక్కరు రెడ్డినే. టిఎస్పిసి చైర్మన్ కూడా రెడ్డినే. ఇంకా మీరు చెప్పుకోవడం వల్ల చాలా మంది రెడ్డిలు, అందరు రెడ్డిలే. రెడ్డి రాజ్యంలో బహుజనులకు గౌరవం దక్కట్లేదు, దక్కనివ్వం అని చెప్తున్నటువంటి సాక్ష్యం ఇది. బీర్ లైలేక నేను ఒకటే క్వశ్చన్ చేస్తున్నా, అనుకోకుండా మిస్టేక్ జరిగింది అని చెప్పండి. అసలు అనుకోకుండా మిస్టేక్ జరగలేదని నాకు అర్థం కాక అడుగుతా. సరే జరిగింది అనుకున్నా, కాసేపు జరిగింది అనుకున్నా, అనుకోకుండా జరిగింది అనుకున్నాం. మరి కార్యక్రమం అంతసేపు జరిగితే ఒక షేర్ దొరకలేదని గమనించలేదు ఒకటిది? కళ్ళు బయలు గమ్మినాయా, లేకపోతే కళ్ళు బెత్తికెక్కినాయా? మామూలుగా వీడియో పైన కూర్చోం అనుకుంటుర్రా, లేదా అక్కడ ఉన్నటువంటి కూడా చెప్పిందా మీకు? ఏంది బహుజనులారా? మన రాజ్యాధికారం రావాలంటే ఇలాంటి విషయాలను ఎదిరించి ప్రశ్నించే తత్వం మనలో ఉండాలి. మనకు రాజకీయ చైతన్యం రావాలి, రాజకీయ పరిపక్వత రావాలి. ఎంతసేపు మనలో మనమే రుద్దుకొని, మనలో మనమే సంకలు గుద్దుకొని జై అంబేద్కర్ జై భీమ్ అని చెప్పుకున్నంత మాత్రాన రాజ్యం రాదు. ఈ రోజు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సార్ అదే సిరిపూర్లో నిలబడితే ఎందుకు ఓడిపోయాడు?
రాజకీయ చైతన్యం లేక కాదా? మనోడు మనకు శత్రువు, పక్కోడికి కాదు. మనోడు మనకే శత్రువు అయిపోయిండు. మనోడు తింటే తప్పు, ఎవడైనా తినొచ్చు. దొరకాల కింద చెప్పులాగానే ఉంటాం, కానీ మనవాడి కింద దోస్తులా కూడా ఉన్నాం మనం. ఇదే జరుగుతుంది అన్ని పార్టీలలో. అన్ని పార్టీలలో ఇదే జరుగుతుందో ఏకం కావాల్సిన అవసరం ఉన్నది. ఏకం కావాల్సిన అవసరం ఉంది. నేను ఈ ఛానల్ని నడిపిస్తున్నది కూడా అందుకే. నాకెంత ఫైనాన్షియల్ ప్రాబ్లం ఉన్నా నేను క్లారిటీగా కొంత సబ్జెక్ట్ తీసుకొని ఖచ్చితంగా ప్రజల్లోకి వెళ్తూ బహుజనవాదాన్ని పెంచాలి, బహుజనవాదాన్ని ఖచ్చితంగా వినిపించాలి, నా జనాన్ని, నా యొక్క బహుజన సమాజాన్ని చైతన్యపరచాలనే ఉద్దేశంతో నాకున్న జ్ఞానంతో ఈ ఛానల్ నడుపుదామని డిసైడ్ అయినా. నాకు సపోర్ట్ వస్తలేదు, అయినా పర్లేదు. ఎవరు సపోర్ట్ చేసినా చేయకపోయినా, ఒక వీడియో 70 మంది చూసినా, 80 మంది చూసినా, 100 మంది చూసినా, 1000 రూపాయలు చూసినా నాకు అవన్నీ సంబంధం లేదు. నా రాజ్యం కోసం నేను కష్టపడుతూనే ఉంటా. ఇలాంటి బానిసత్వాన్ని తీసేయడానికి, ఇలాంటి బానిసత్వం నుండి బయట పడాలన్నా కానీ రాజకీయ చైతన్యం కోసం, బహుజన రాజకీయ చైతన్యం కోసం నేను ముందడుగేస్తూనే ఉంటా. నిజంగా మీరు అలా అనుకుంటే నాకు సపోర్ట్ చేయండి, నా ఇంటికి నిలబడండి, ప్రయత్నిద్దాం. ప్రయత్నం కాదు, పోరాడదాం. ఇలాంటి బానిసత్వాన్ని నుండి బయటపడదాం. ఇది సరే, దీని మీద సపరేట్ వీడియో చేసే ప్రయత్నం చేద్దాం. ఓకే సార్, చూద్దాం. ఈరోజు ఉన్నటువంటి దిశలో మధ్యాహ్న సమయంలో వచ్చినటువంటి బ్రేకింగ్ న్యూస్ అయితే ఇది. దీనికి సంబంధించి ఒకసారి మళ్ళీ పూర్తిగా చదివే ప్రయత్నం చేద్దాం. ఇంతసేపు ఆవేశంగా చెప్పినాం, కానీ ఒక బాధ, ఒక ఇబ్బంది ఉంటుంది. సరే, దాన్ని నేను మీ ముందు ఉంచే ప్రయత్నం చేసినాను. ఈ ఛానల్ ఇంకా మీరు సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసి, లైక్ చేసి, షేర్ చేయండి. సో దాని ద్వారా నాకు ఎంతో సపోర్టెడ్గా ఉంటుంది. డిప్యూటీ సీఎంకు అవమానం. సీఎం దంపతులతో పాటు మంత్రులకు పెద్దపీటలు, చిన్నపీటపై కూర్చున్న బట్టి విక్రమార్క దేవుడు సాక్షిగా అవమానించారంటూ నెటిజన్ల మండిపాటు. యాదగిరిగుట్టలో బ్రహ్మోత్సవాల తొలి పూజ కార్యక్రమం సందర్భంగా డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క అవమానం జరిగిందని విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. బీఎస్పీ స్టేట్ చీఫ్ ఆర్ఎస్పీ తో పాటు పలువురు నెటిజన్లు బట్టికి జరిగిన దానిపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సోమవారం యాదగిరిగుట్ట బ్రహ్మోత్సవాల్లో తొలి పూజలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సతీ సమేతంగా పాల్గొన్నారు. అనంతరం ముఖ్యమంత్రి దంపతులకు, మంత్రులకు ఆలయ పండితులు వేద ఆశీర్వాదాలు అందించారు. ఆ సమయంలో సీఎం దంపతులు, మంత్రులు కోమటిరెడ్డి వెంకటరెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి అక్కడ ఏర్పాటు చేసిన పెద్ద పీటలపై కూర్చోగా డిప్యూటీ సీఎం బట్టి చిన్న పీటపై కూర్చుండిపోయారు. దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ కూడా చిన్న పీటపై కూర్చున్నారు. ఇందుకు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. దళిత సామాజిక వర్గానికి చెందిన ఉప ముఖ్యమంత్రికి దేవుడు సాక్షిగా అవమానం జరిగిందంటూ పలువురు నెటిజన్లు విమర్శలు గురిపిస్తున్నారు. ఈ వార్త మనకు వైరల్ అవుతా ఉంది. చిన్నపీట పెద్దపీట కాదు, వాళ్ళు చేయాలని చేసిర్రు. అది మిస్టేక్ 100% కాదు, 100% కాదు. ఇది మిస్టేక్. ఇది ఖచ్చితంగా నేను అనుకుంటున్నా, ఖచ్చితంగా ఇది ఇష్టపూర్తంగా వాళ్ళు అనుకొని చేసింది. వీడేంది, ఈ దళితుడు మాతో పాటు కూర్చుంటాడా అనేటటువంటి ఒక దురుద్దేశమే. నా ప్రశ్న ఒక్కటే, ఇది అయిపోదు నాకు, ఎందుకంటే అయిపోయేటట్లేదు ఇది ఆ టాపిక్. కనీసం ఒక కుర్చీ దొరకలేదా? ఈ యాదగిరిగుట్ట మొత్తంలో ఒక కుర్చీ లేదా? అసలు ఒక 2 కుర్చీలు దొరకలేదా? ఒక మహిళని అవమానం, బహుజన మహిళలకి, దళితుడైన బట్టి విక్రమార్క గారికి అవమానం. సో ఇది కనబడతా ఉన్న హైలైట్ చేయడం జరుగుతుంది ఈవినింగ్ అప్డేట్లో. సో ఇంకా మీరు ఈ ఈవినింగ్ అప్డేట్ కావాలంటే రోజు సబ్స్క్రైబ్ చేయండి. అయితే మరో అప్డేట్ కనబడతా ఉంది బ్రేకింగ్ న్యూస్ లో భాగంగా. సైకిల్